దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మొదటి దినవృత్తాంతములు 7వ అధ్యాయము 24వ వచనము చదువుకుందాము. అతని కుమార్తె అయిన షేరా ఉత్తరపు బేత్ హోరోనును దక్షిణపు బేత్ హోరోనును ఉజ్జైన్ షేరాను కట్టించెను. ఇక్కడ ఒకే ఒక వచనంలో షేరా అనేటువంటి ఒక స్త్రీ పేరు 2 సార్లు కనపడుతున్నది. ఆమె పేరు కనపడుతున్నది, ఆమె చేసిన పని కనపడుతున్నది. ఇంకంతే, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా ఈమెను గురించిన ప్రస్తావన ఇంకా మనకు కనపడదు. చాలామంది జీవితాలలో వాళ్ళు చేసినటువంటి పనులను అధ్యాయాలుగా మనం చూడగలము. పరిశుద్ధ గ్రంథాలుగా రాయబడినవి చూడగలము. ఒకే ఒక్క పేరాగ్రాఫ్లో కూడా చూడగలము. కానీ ఇక్కడ ఈమె ఎవరు, ఆమె చేసిన పని ఒకే ఒక వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు కనపరుస్తున్నాడు. మరి షేరా ఎవరు, ఆమె ఎలాంటి సందర్భంలో జన్మించింది, ఆమె చేసిన పని మనం చూసినట్లయితే, ఎఫ్రాయిము తన యొక్క 2 కుమారులను మరి పోగొట్టుకున్నాడు. గాతీయులు వారిని చంపినారు. ఆ కుటుంబం ఎంతో దుఃఖంలో మునిగిపోయి ఉన్నది. ఎఫ్రాయిము తన కుమారుల కొరకు ఎంతగానో దుఃఖిస్తున్నాడు. తన యొక్క సహోదరులు, తన బంధువులు అందరూ వచ్చి ఆయనను పరామర్శించారు, ఓదార్చారు, ఆదరించారు. తర్వాత ఆయన మరలా ఒక కుమారుడు ఆయనకు జన్మించాడు. ఆయన పేరు బెరియా. ఆయన తర్వాత షేరా కూడా జన్మించింది. ఎంతో సంతోషకరంగా మరి ఆమె జీవితము మనందరికీ మాదిరికరంగా చూడగలము. ఈమె అలాంటి పరిస్థితుల్లో జన్మించింది. తర్వాత వాళ్ళ సాంప్రదాయం ప్రకారము స్త్రీలు ఎవ్వరు కూడా మరి ఇప్పటి వరకు సిటీని నిర్మించినట్లుగా లేదా ఒక సిటీ బిల్డర్గా ఏ స్త్రీని కూడా మనం బైబిల్లో చూడము. ఈమె చేసినటువంటి పని ఏమిటంటే 3 పట్టణాలు కట్టించింది. 1 కాదు, 2 కాదు, 3 పట్టణాలు. 2 ఒకటి ఉత్తరాన, 2వది దక్షిణాన, 3వదిగా తన పేరు మీదనే ఆమె కట్టించినట్లుగా మనం చూడగలం, ఉజ్జైన్ షేరా అని. అయితే ఆమె ఆ పని ఎలా చేయగలిగింది, ఎలా సాధించగలిగింది, 3 పట్టణాలను ఎలా కట్టగలిగింది, నిర్మించగలిగింది అంటే, మొట్టమొదట ఆమె ఈ పని చెయ్యాలి అనేటువంటి సంకల్పం కలిగి ఉన్నది. ఒక డ్రీమ్ ఉంది ఆమెకు. డ్రీమ్ తర్వాత ఒక ప్లాన్ ఉంది. ప్లాన్ తర్వాత ఆమె కొన్ని రీసోర్సెస్ గురించి ఆలోచించింది. ఒక పని చెయ్యాలంటే మనకు ఒక ప్రణాళిక వేసుకోవాలి. దాని గురించినటువంటి కళ మనం కనాలి. అది చెయ్యాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పం, ఒక స్ట్రాంగ్ విల్ అనేది మనకు ఉండాలి. ఆమెకు కూడా ఆ విల్ పవర్ ఎంతగానో ఉన్నట్టుగా మనం చూడగలము. తర్వాత రీసోర్సెస్ కూడా చూసుకోవాలి. మనీ పవర్ ఉండాలి, ఇటు మ్యాన్ పవర్ ఉండాలి. ఎంతమంది పని వాళ్ళు ఉండాలి, మరి విమెన్ ఎంతమంది, మెన్ ఎంతమంది ఉండాలి, కావలసినటువంటి వనరులు, రాళ్ళు కావచ్చు, ఆ కాలంలో ఇసుక కావచ్చు, పెద్ద పెద్ద మరి కర్రలు కావచ్చు, ఎంతో రీసోర్సెస్ అక్కడ అవసరమై ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఆమె మరి చక్కగా ప్రణాళిక చేసుకొని ఉంటుంది. ఇలా చేసుకొని ఉంటున్నప్పుడు ఆమెకి ఎన్నో అవాంతరాలు కూడా వచ్చి ఉండొచ్చు. నీవు ఒక స్త్రీవి, ఇది నీవు చేయకూడదు, నువ్వు ఏం చేయాలి, చక్కగా వివాహం చేసుకొని పిల్లలను కానీ ఇంటిని చక్కదిద్దుకోవాలి, చక్కబెట్టుకోవాలి. నీ వల్ల ఇది కాదు, ఇది నువ్వు చేయాల్సిన పని కాదు అని ఆమెకు సమాజంలో, తన యొక్క సాంప్రదాయంలో అనేకమైనటువంటి అవాంతరాలు, అడ్డంకులు వచ్చి ఉండొచ్చు. కానీ షేరా దేనికి కూడా భయపడలేదు. ఏ విషయంలో కూడా ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. ఎంతో ధైర్యము ఆమె కలిగి ఉన్నది, ఎంతో సాహసం ఆమె కలిగి ఉన్నది. ఒక పని చేయాలంటే మనకు ధైర్యం కూడా ఉండాలి. మన ధైర్యాన్ని మరి విచ్ఛిన్నం చేసే వాళ్ళు ఉంటారు, మనకి పిరికితనాన్ని నూరిపోసే వాళ్ళు ఉంటారు, నీ వల్ల కాదు, నీకు చేత కాదు అని. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మరి తను ఆల్రెడీ తన యొక్క సహోదరులను పోగొట్టుకున్నది. అంటే భద్రత లేదు, అక్కడ సిటీస్ అంతగా అభివృద్ధి చెందలేదేమో, అక్కడ రక్షణ లేదేమో.
తన ప్రజలు సుఖశాంతులతో, శాంతి భద్రతలతో క్షేమంగా నివసించాలనేటువంటి వాతావరణ పరిస్థితులు అక్కడ లేవేమో, అనుకూల పరిస్థితులు లేవేమో. అందుకే అది చూసింది, తన తండ్రి దుఃఖాన్ని చూసింది, తన సహోదరులను పోగొట్టుకోవడం చూసింది, కీడును చూసింది. కాబట్టి ఇంకా భావి తరాల వారు, తన యొక్క కాలంలో నివసిస్తున్న వారే కాకుండా భావి తరాల వారి కొరకు కూడా కావలసినటువంటి ఒక మంచి ప్రాకారములతో కూడినటువంటి, దట్టమైనటువంటి మరి గోడలతో కూడినటువంటి ఒక మంచి పట్టణము, ఒకటి కాదు 3 పట్టణాలను నిర్మించుకున్నది. ఆ సమయంలో మరి ఆమె నిర్మించుకున్న తర్వాత మనం చూసినట్లయితే యెహోషువ కాలంలో కూడా ఆ బెత్‌హోరోను దగ్గరనే ఆయన సూర్యుని, చంద్రుణ్ణి అక్కడ ఆపివేశాడు తన ప్రార్థనతో. ఇంకా చూసినట్లయితే సొలొమోను కాలంలో కూడా ఆ ప్రాకారాలను ఇంకా ఆయన అభివృద్ధి పరిచినట్లుగా మనం చూడగలము. అయితే చరిత్రలో మక్కబీల కాలంలో కూడా ఈ బెత్‌హోరోను ప్రాంతాలలోని పట్టణాల్లోనే వాళ్ళు నివసించినట్లుగా మరి మనం చూడగలము. అంటే కొంత కాలం వారు దాన్ని నివాసంగా వాళ్ళు చేసుకొని ఉన్నారు. అంటే దాదాపు 1000 సంవత్సరాల కాలంలో కూడా ఈ పట్టణాలు ఎంతో మరి అభివృద్ధి చెంది ఉన్నాయి. తర్వాత ఎంతో బలంగా ఉన్నాయి, చాలా దిట్టంగా ఉన్నాయి, కదిలించలేనటువంటి ఎంతో బలమైన పట్టణాలుగా ఉన్నాయి. అంతకాలం వరకు కూడా ఆ పట్టణాలు చక్కగా ఉన్నాయి. అంటే ఆమె యొక్క మరి విల్ పవర్ని మనం చూడగలము, ఆమె పనితనాన్ని మనం చూడగలము, ఆమె ఎంత ప్రణాళికాబద్ధంగా పనిచేసిందో మనం చూడగలము. మరి ఆమె ఆ రీతిగా పట్టణాలను నిర్మించింది. మరి మనము ఏం నిర్మించాలి, మనము కూడా ఏం కట్టాలి అంటే మనము ఇతరుల జీవితాలను కట్టాలి. అనేక మంది భద్రత లేక, క్షేమం లేక, రక్షణ లేక, ఆత్మీయ అంధకారంలో, ఆత్మీయ గ్రుడ్డితనంలో, మరి సాతాను బంధకాలలో బంధించబడి రక్షణ లేక నశించిపోతున్న వారు ఉన్నారు. అక్కడ తన పట్టణస్థులు తన యొక్క సహోదరులను పోగొట్టుకున్నది. అలానే మన చుట్టూ మన శ్రేయోభిలాషులు, మన స్నేహితులు, మన బంధువులు అనేక మంది మరి దురవస్థలో జీవిస్తున్నారు రక్షణ లేకుండా. మరి వారందరి కొరకు మనం కూడా ఒక బిల్డింగ్ అనేది మనం కట్టాలి. ఆ బిల్డింగ్ ఎలా కట్టాలి అంటే ఒక వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్తో కట్టాలి, ఒక వర్డ్ ఆఫ్ కాంప్లిమెంట్తో కట్టాలి. ఒక చిన్న వాళ్ళని బలపరిచే మాటతో మనం వాళ్ళ జీవితాలను కట్టగలము. ఎలా కట్టగలము అంటే మన వనరులు ఏంటి అంటే మన వనరులు పరిశుద్ధ గ్రంథము, దేవుని యొక్క వాక్యముతో వాళ్ళ జీవితాలను మనం కట్టాలి. ప్రార్థనా పూర్వకంగా మనం వారి జీవితాలను కట్టాలి. ఒక పట్టణం కట్టడానికి నీరు కూడా ఎంతో అవసరం, అలానే బలమైనటువంటి సాధనాలు కూడా అవసరం. ఇక్కడ ఒక వ్యక్తి, నశించిపోతున్న వ్యక్తి జీవితాన్ని కట్టడానికి వాక్యము, ప్రార్థన, ఈ రెండింటితో వారి జీవితాలను మనం కట్టగలము. అదే రీతిగా మనము ఇతరుల జీవితాలను కట్టేవారిగానే ఉండాలి కానీ కూల్చేవారిగా ఉండకూడదు. ఒక వ్యక్తిని మనము మన మాటతో కట్టగలము, ఆమె జీవితాన్ని నిలబెట్టగలము. అదే మాటతో డిస్కరేజ్ చేసి నీకు ఇది చేత కాదు, నీకు ఈ పని చేత కాదు, నువ్వు చెయ్యలేవు, నువ్వు పాడలేవు, నువ్వు మాట్లాడలేవు, నువ్వు రాయలేవు, లేదా నువ్వు దాన్ని మోయలేవు, నువ్వు వంట చెయ్యలేవు, నువ్వు ఏ పని చేత కాదు, నువ్వు పనికి మాలిన పనులే చేస్తావు అని ఇలాంటి డిస్కరేజ్మెంట్తో కూడిన మాటలు మాట్లాడినప్పుడు ఇతరుల జీవితాలను మనం కట్టేవారుగా కాదు కానీ కూల్చేవారుగా ఉంటాము. కాబట్టి ప్రియమైనటువంటి వార్లారా, షేరా ఎన్ని ఆటంకాలు వచ్చినా తను కట్టాల్సినటువంటి 3 పట్టణాలను కట్టింది. అనేక మందికి ఆశ్రయంగా నిలిచినవి అవి. అలానే మనం కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం చేస్తున్న పనిలో మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళాలి. ఇతరుల జీవితాలను మనం కూడా షేర్ అవ్వాలి, కట్టేవారిగా ఉందాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ జీవితాలలో ఎలాంటి డిస్కరేజ్మెంట్స్ ఉన్నప్పటికీ ప్రభువా, వాటిని పట్టించుకోకుండా నాయనా షేర్ అవ్వాలి నా తండ్రి, ఇతరుల జీవితాలను కట్టేవారుగా వారు ఉండగలుగుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.